భాగవతం ఎందుకంటే 7 రోజులు చదవాలి. పుణ్యం ఏమిటండి? గాడిద గుడ్డు ఏమిటా మాట? 7 రోజులు చదవడం, 70 రోజులు చదవడం, ఎందుకు చదివారు? పుణ్యం ఒకటి పుట్టించారు ఆధ్యాత్మిక ప్రపంచంలో. ఎందుకంటే ఘోరమైన మాట ఇంకోటి లేదు. పుణ్యం పాపం రెండూ వెళ్ళిపోయి ధర్మం అధర్మం, న్యాయం అన్యాయం, మంచి చెడ్డ అనే మాటలు ఆధ్యాత్మిక వ్యవస్థలో వస్తేనే మన జీవితాలు బాగుంటాయి. ఖచ్చితంగా పుణ్యం పాపం తీసి పారేయాలి. పుణ్యం అంటే ఏమిటో పాపం అంటే ఏమిటో చెప్పగలిగిన వాడు ఒక్క లేడు ఇక్కడ. అందరూ మాట్లాడతారు పుణ్యం పాపం. అవి రెండు పనికిమాలిన మాటలు. మంచి చెడ్డ నీకు స్పష్టంగా తెలుస్తుంది, ధర్మం అధర్మం నీకు స్పష్టంగా తెలుస్తుంది, న్యాయం అన్యాయం నీకు స్పష్టంగా తెలుస్తున్నాయి, చాలు. అవే పుణ్యం పాపం. మంచి పుణ్యం చెడు పాపం. పుణ్యం పాపం అనే సెంటిమెంట్ పెట్టేసరికి ఏమైందంటే ఇది పాపం అనగానే అక్కడ మునుగు పాపం పోతుంది, ఇక్కడ తేలు పాపం పోతుంది. ముక్కోటి ఏకాదశినాడు గుళ్ళోకి వెళ్ళు పాపాలు పద. ముక్కోటి ఏకాదశినాడు 1 కోటి మంది పెడుతూనే ఉన్నాడు. మనాడు కోటిలో 10 మంది ప్రత్యక్షం అవుతూనే ఉన్నారు విడాకులకి. మరి ముక్కోటి ఏకాదశి కాపాడలేదు కదా మనని, రాజు చూడాలి కదండి. దైవ దర్శనాలు, క్షేత్రాలు, తీర్థాలు, సంసారాలు నిలబెట్టవమ్మా. అవగాహన ఒక్కటే, ఆత్మీయత ఒక్కటే, అనుబంధం ఒక్కటే, ధర్మబంధం ఒక్కటే సంసారాలను కాపాడుతుంది. అనుమానమే లేదు ఇక్కడ. నువ్వు ఎన్ని క్షేత్రాలు తిరిగినా ఉపయోగం లేదు, ఎన్ని యజ్ఞాలు చేసినా ఉపయోగం లేదు. నీ మనసు మారలేదు. ఆ మనస్సు కావ్యం వల్ల మారుతుంది. అదే బమ్మెర పోతన గారు చెబుతున్నాడు. పద్మం